కేసు నెంబర్ 11,673 ఆఫ్ 2023. ముద్దాయి శ్రీశైలం కుమారి భర్తకి తెలియకుండా అబార్షన్ చేయించుకున్నందుకు కుమారి మీద మరియు అబార్షన్ చేసిన డాక్టర్ కోనా ప్రసాద్ మీద మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971, ఐపీసీ సెక్షన్ 337/338 అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయబడింది. అబార్షన్ కేసా? ఏంటయ్యా, అబార్షన్ చేసిన డాక్టర్ నువ్వేనా? ఏంటి, పిల్లలు పుట్టట్లేదని జనం బాధపడుతుంటే పుట్టే పిల్లలకి అబార్షన్ చేసి చంపుతున్నావా? చెప్పినా ఎవరు వింటారు సార్? ఎవడు పడితే వాడితో తిరగడం, కడుపులు చేసుకుని మా దగ్గరికి రావడం. అలాగే ఒకరోజు కుమారి తన భర్తతో మా క్లినిక్ వచ్చి 4 నెలల కడుపు, ఇప్పుడే పిల్లలు కనడం మాకు ఇష్టం లేదు, అబార్షన్ చేయండి అని అడిగారు సార్. వచ్చింది ఆమె భర్తనే కదా అనుకొని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి అబార్షన్ చేశాను సార్. ఇతనేనా ఆమె భర్త? అబ్బే కాదు సార్, ఆ రోజు వేరే అతను వచ్చాడు, అతను సైన్ చేశాడు. మరి నువ్వు వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అడగలేదా? మై లార్డ్, ఇతనికి అబార్షన్ చేసే లైసెన్సే లేదు. ఇతను ఒక ఆర్ఎంపీ డాక్టర్. డబ్బులు కకృతిపడి ఇల్లీగల్ అబార్షన్ చేస్తుంటాడు. ఆర్ఎంపీవా? నీకు అసలు బుద్ధి ఉందా? డబ్బుల కోసం పర్మిషన్ లేకపోయినా అబార్షన్లు చేస్తున్నావా? బయట ఎవరు చేయరు సార్, రిస్క్ అని తెలిసినా వాళ్ళ కెరీర్ కోసం నేనే చేస్తున్నాను. కుమారి భర్త ఎవరయ్యా? సార్ నేనే సార్, నా పేరు రాహుల్. నీ భార్య నీకు తెలియకుండా అబార్షన్ ఎలా చేయించుకుంది? ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావు? నేను ఒక ఆర్మీ ఆఫీసర్ని, రాజస్థాన్ రెజిమెంట్లో డ్యూటీ చేస్తున్నాను. నాకు కుమారితో 2 సంవత్సరాల క్రితం పెళ్ళయింది సార్. పెళ్ళవగానే నేను డ్యూటీ కోసం బార్డర్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈ మధ్యనే తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే నా భార్య నా కోసం ఎదురు చూస్తుంది అనుకున్నాను. కానీ తను నన్ను దగ్గరికి రానివ్వకుండా ఏవో ట్యాబ్లెట్స్ వాడుతూ డాక్టర్తో మాట్లాడడం గమనించాను సార్. ఏంటిదని నిలదీస్తే అబార్షన్ చేయించుకున్నా అని చెప్పింది సార్. నాకేం చేయాలో అర్థం కాక కేసు పెట్టాను సార్. ఏమా, మీ ఆయన అక్కడ దేశం కోసం, ఇక్కడ మీ పిల్లల కోసం కష్టపడుతుంటే నువ్వు ఇష్టమైనట్టు తిరిగి కడుపులు చేయించుకుంటావా? ఏంటి అసలు ఇది? సార్, పెళ్ళైన నెల రోజులు మేమిద్దరం చాలా సంతోషంగా గడిపాం సార్. కానీ ఇదే లైఫ్ ఇలాగే సంతోషంగా ఉంటుందనుకున్న టైంలో మా ఆయన నన్ను వదిలేసి బార్డర్కి వెళ్ళిపోయాడు సార్. సడన్గా ఒంటరిదాన్ని అయిపోయాను అనిపించింది. ఏం చేయాలో తెలియట్లేదు. పడుకుంటే నిద్ర రాదు. మా ఆయనతో గడిపిన నెల రోజులే గుర్తుకొస్తున్నాయి. ఏం చేయాలో తెలియక మా ఆయనకి ఫోన్ చేశాను. చేస్తే రావడం కుదరదు, లీవ్ దొరకలేదని చెప్పారు సార్. అలా చూస్తూ చూస్తూ సంవత్సరం గడిచింది సార్. ఇంతలోనే మా కాలేజ్ గెట్ టుగెదర్ ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది సార్. అక్కడ నా పాత బాయ్ ఫ్రెండ్ అశోక్ కలిశారు సార్. అలా మేమిద్దరం ఒకటయ్యాం సార్. ఇంతలోనే మా ఆయన డ్యూటీలో ఉండగానే నాకు కడుపు వచ్చింది సార్. మా ఆయన రాకముందే కడుపు తీయించాలని అశోక్ నన్ను ఈ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అబార్షన్ చేయించాడు సార్. తర్వాత హెవీ బ్లీడింగ్ కావడం, పెయిన్ ఎక్కువ రావడంతో టాబ్లెట్లు వాడుతున్నాను సార్. ఇంతలోనే మా ఆయన బార్డర్ నుంచి వచ్చేసారు సార్. నీ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా. అలా అని దేశం కోసం కష్టపడుతున్న నీ భర్తని మోసం చేయటం తప్పని నీకు అనిపించలేదా? దేనికైనా ఒక హద్దు ఉంటుంది. మీరు చేసిన ఏదో పని నుంచి తప్పించుకుంటానికి చివరికి గల్లీలో ఉన్న ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి ప్రాణం మీద తెచ్చుకున్నావు. పెద్ద హాస్పిటల్కి వెళ్తే ప్రూఫ్స్ అడుగుతారని దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి అబార్షన్ చేయించాడు సార్. రాహుల్, జరిగిందంతా విన్నావు కదా, నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? సార్, ఇందులో నా తప్పు కూడా ఉంది సార్. నేను పెళ్ళైన వెంటనే బార్డర్కి వెళ్లకుండా ఉంటే నా భార్య అశోక్కి దగ్గరయ్యేది కాదు. నేను ఈ తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను సార్. నా భార్యను నాతో పాటు తీసుకెళ్తాను. కానీ ఈ కేసులో ఆర్ఎంపీ డాక్టర్ని మాత్రం వదలకండి సార్. ఎలాగైనా శిక్ష పడేలా చూడండి సార్.
కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి కోనా ప్రసాద్ సర్జరీ చేయడానికి ఎటువంటి అర్హత మరియు లైసెన్స్ లేకపోయినా డబ్బుకు ఆశపడి కుమారికి ఇల్లీగల్ అబార్షన్ చేసి తన ఆరోగ్యం పాడవడానికి కారణమయ్యాడని కోర్టు నమ్ముతూ ముద్దాయికి మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971, ఐపీసీ సెక్షన్ 337/338 అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 3 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ అతని డాక్టర్ లైసెన్స్ను రద్దు చేయవలసిందిగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఈ కోర్టు ఆదేశిస్తుంది. కేసు ఏంటి? మొబైల్ రిపేర్కి ఇస్తే అందులో ఉన్న పర్సనల్ వీడియోస్ని బయట పెట్టేశాడు మిలాడ్. ఈ కేసులో విక్టిమ్ చనిపోయింది మిలాడ్. ఓ సో సాడ్. వీడైనా సెల్ పాయింట్ ఓనరు? అవును సార్. అయినా పర్సనల్ లైఫ్ రికార్డ్ చేసుకోవటం ఏమిటా? ఏం ఫెంటసీయో ఈ జనరేషన్స్కి. ఇంతకీ రికార్డ్ చేసుకున్నది ఎవరు? సార్ ఏం జరిగిందో చూసావా? పర్సనల్ లైఫ్ రికార్డ్ చేసుకుంటే నీ వల్ల ఇదంతా జరిగింది. నీకు అర్థమవుతుందా? తలదించుకోవడం కాదు, చెప్పు. సార్ అదేదో ఫ్యాంటసీలో అలా రికార్డ్ చేసుకుందామని రికార్డ్ చేసాం సార్. తర్వాత 3-4 టైమ్స్ రికార్డ్ చేసాం సార్. తర్వాత డిలీట్ చేశాం. నా ఫోన్ డిస్ప్లే పాడవడంతో ఈ సాయి షాప్లో డిస్ప్లే రిపేర్ చేద్దామని ఇచ్చాం సార్. ఎలాగో వీడియోస్ ఫొటోస్ డిలీట్ చేశాం కదా అని తను పాస్వర్డ్ అడగానే చెప్పాం సార్. తను ఫోన్ రిపేర్ చేసి ఆ డిస్ప్లే బాగు చేసి ఇచ్చాడు సార్. కానీ కొన్ని రోజుల తర్వాత మా స్నేహితుడు కాల్ చేసి, అరే నువ్వు నీ వైఫ్ పర్సనల్గా తీసుకున్న ఆ వీడియోస్ అన్నీ ఫోన్ సైట్లో కనపడుతున్నారా అని చెప్పాడు సార్. ఒక్కసారిగా ఏం చేయాలో తెలియలేదు సార్. తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేసి మీ వీడియోస్ చూసాము, ఏంటది సంసారం మొత్తం నెట్లో పెట్టుకుంటారా అని తిట్టారు సార్. అసలు మా ఆవిడని చిన్న పెద్ద అని లేకుండా అందరూ కామెంట్ చేస్తున్నారు సార్. మా ఊర్లో జనాలందరూ ఫోన్లో వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు నా కళ్ళ ముందే వీడియోస్ చూస్తున్నారు సార్. తనని అలా ఇలా అని కామెంట్ చేయడంతో తన పరువు పోయిందని భావించి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది సార్. అసలు ఆ వీడియో బయటికి ఎలా వెళ్ళిందో అర్థం కావట్లేదు సార్. నా భార్య చనిపోయిందన్న బాధలో అసలు ఆ వీడియో బయటికి ఎలా వెళ్ళిందో తెలుసుకోవాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను సార్. ఆ ఎస్ఐ గారికి అన్ని విషయాలు చెప్పాను సార్. మొత్తం డిలీట్ చేశానంటున్నాడు కదా, మరి ఆ డేటా మళ్ళీ ఎలా దొరికింది? సార్ అతను కంప్లైంట్ ఇవ్వగానే అతను ఫోన్ రిపేర్కి ఇచ్చిన సెల్ పాయింట్ ఓనర్ని అదుపులోకి తీసుకొని విచారించాం సార్. నిన్ను నమ్మి ఫోన్ రిపేర్ చేయమని పాస్వర్డ్తో సహా ఇస్తే ఏమిట్రా వ్యధా పనులు? అంటే సార్ అది సుబ్రహ్మణ్యం ఫోన్ రిపేర్ ఇచ్చాక డిస్ప్లే మార్చి ఫోటో చూద్దామని ఓపెన్ చేశాను సార్. వాళ్ళ వైఫ్ ఫొటోస్ కనిపించాయి. తను చాలా అందంగా ఉంది. ఇంకేమైనా ఫొటోస్ ఉన్నాయని చూస్తుంటే డిలేట్ ఫోల్డర్లో వాళ్ళు రికార్డ్ చేసుకున్న అన్ని వీడియోస్ కనిపించాయి సార్. ఖాళీ టైంలో చూద్దామని వాటిని వెంటనే కాపీ చేసుకొని సుబ్రహ్మణ్యంకి ఫోన్ ఇచ్చేశాను సార్. తర్వాత మా ఫ్రెండ్స్తో సిట్టింగ్లో ఉన్నప్పుడు సరదాగా ఆ వీడియోస్ని చూపించాను సార్. అక్కడి నుంచి నాకు తెలియకుండానే అందరికీ ఫార్వర్డ్ అయ్యాయి సార్. వాళ్ళలో ఎవరో వాటిని నెట్లో అప్లోడ్ చేశారు సార్. ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని నేను అసలు అనుకోలేదు సార్. సార్ మా సైబర్ సెక్యూరిటీ టీంతో అతని ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి అతన్ని పట్టుకున్నాం. అండ్ అలాగే ఆ వీడియోస్ కూడా డిలీట్ చేయించాం సార్. కాకపోతే చాలామంది పబ్లిక్ ఆ వీడియోస్ చూసి డౌన్లోడ్ కూడా చేసుకోవడంతో మేమేం చేయలేకపోయాం సార్. రిపేర్ చేయమని ఇచ్చిన ఫోన్ రిపేర్ చేయకుండా అందులో ఉన్న డేటా చూడవలసిన పని ఏమిట్రా నీకు? నీలాంటి వాళ్ళ వల్లే ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. సెల్ పాయింట్కి వెళ్ళాలన్నా, మొబైల్ ఫోన్ రిపేర్ చేయించాలన్నా భయపడి చూస్తున్నారు. నీ వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది. నిన్ను ఊరికనే వదిలిపెట్టను.
నీకు నేను వేసే శిక్ష నీలా ప్రైవేట్ విషయాలను బయట పెట్టే వాళ్ళకి ఒక గుణపాఠంగా మారాలి. కేసును పూర్తిగా పరిశీలించిన మీదట ముద్దాయి చెక్కపల్లి సాయి సుబ్రహ్మణ్యం ప్రైవేట్ వీడియోస్ బయటకు లీక్ చేసి సుబ్రహ్మణ్యం భార్య చావుకు కారణమయ్యాడని కోర్టు నమ్ముతూ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 306 అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, సెక్షన్ 304A కాజింగ్ డెత్ బై నెగ్లిజెన్స్ కింద అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద 7 సంవత్సరాల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా విధించడం జరిగింది.